ఇక ఆలస్యం చేయకుండా ఈ సగ్గుబియ్యం పాయసాన్ని హెల్దీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము. ముందుగా 1/2 కప్పు సగ్గుబియ్యాన్ని గిన్నెలో వేసుకొని వాటర్తో కడిగి 1 కప్ వరకు వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఆ తరువాత ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ని చేకూర్చే ఫూల్ మఖానాను 1/2 కప్ వరకు తీసుకోవాలి. ఇప్పుడు ఈ మఖానాను కుక్కర్ గిన్నెలో వేసి మీడియం ఫ్లేమ్లో కలుపుతూ క్రిస్పీగా అయ్యేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఒక ఫూల్ మఖానాను తీసుకొని ప్రెస్ చేసినప్పుడు ఇలా బ్రేక్ అయితే మఖానా చక్కగా ఫ్రై అయిపోయింది అన్నమాట. ఇప్పుడు ఇలాగ వేపుకున్న ఫూల్ మఖానాని మిక్సీ పాత్రలో ఇమీడియట్గా వేసుకోవాలి. ఆ తర్వాత 6 క్యాష్యూ నట్స్, కొంచెం సాఫ్రాన్ వేసుకొని మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి, మన పాయసానికి కావలసిన ఫూల్ మఖానా, క్యాష్యూ, సాఫ్రాన్ పొడి రెడీ అయిపోయింది. ఇప్పుడు పాయసం చేసుకోవటానికి ఒక మందంగా ఉన్న గిన్నెని తీసుకొని అందులో 3 కప్స్ మిల్క్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఇప్పుడు పాలు మరిగిపోయాయి కాబట్టి మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే సగ్గుబియ్యాన్ని వేసుకోగానే ఫ్లేమ్ని ఇమ్మీడియట్గా లోలోకి మార్చుకుని తరచుగా కలుపుతూ ఉండాలి. అలా చేయడం వలన సగ్గుబియ్యం అడుగునకు చేరుకుని మాడిపోకుండా ఉంటాయి. ఇలాగ సగ్గుబియ్యాన్ని 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న మఖానా, క్యాష్యూ, సాఫ్రాన్ పొడిని వేసుకోవాలి. ఇలాగ ఈ పొడిని వేసుకున్న తర్వాత నెమ్మదిగా ఉండలు పోయేంత వరకు కలుపుకోవాలి. ఇలాగ ఉండలు పోయేంత వరకు చక్కగా కలిపేసుకున్న తర్వాత తీయదనం కోసం పట్టిక బెల్లాన్ని వేసుకోవాలి. ఇక్కడ పట్టిక బెల్లం అనగా ధాగా మిశ్రీ. ఈ ధాగా మిశ్రీ నేను కొంచెం క్రష్ చేసి 1 కప్ వరకు వేసుకుంటున్నాను. ఇలాగ ఈ పట్టిక బెల్లాన్ని వేసుకున్న తర్వాత అంతా చక్కగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలాగ అంతా కలుపుతూ గ్యాస్ ఫ్లేమ్ని టర్న్ ఆఫ్ చేస్తున్నాను. ఇంతేనండి, మన రిచ్ క్రీమీ సగ్గుబియ్యం మఖానా పాయసం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇలా ఈ హెల్దీ మరియు వెరీ టేస్టీ పాయసాన్ని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న పాయసంలో డ్రై ఫ్రూట్స్ వేస్తాను కాబట్టి కొంచెం సగ్గుబియ్యం పాయసాన్ని నా 1+ ఇయర్ బేబీ కోసము చాకింగ్ ఇష్యూస్ని అవాయిడ్ చేయడానికి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇలా 1 టేబుల్ స్పూన్ నెయ్యిలో వేయించుకున్న క్యాష్యూ, బాదాం మరియు కిష్మిష్లను వీడియోలో చూపించిన విధంగా పాయసంలో వేసుకుంటున్నాను. అంతేనండి, మన టేస్టీ వెరీ వెరీ హెల్దీ రిచ్ క్రీమీ మఖానా సగ్గుబియ్యం పాయసం తినటానికి రెడీ అయిపోయింది. ఇలాగ మా ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయడానికి చిన్న చిన్న బౌల్స్లోకి వేసుకుంటున్నాను. తప్పకుండా ఈ ఎండాకాలంలో ప్రతి ఇంట్లో ఎస్పెషల్లీ పిల్లలకు చేసి పెట్టవలసిన స్వీట్ డిష్ ఇది. అందుకని ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మీ పిల్లల కోసం ఈ పాయసాన్ని చేయండి.